ఓం నమో వెంకటేశాయ. శ్రీలలనా లలామా శ్రీలోల నరామాన గోవింద గోవింద. గంగార్ద్ర కేశావళి పాదుకాయ సంగాప్త మహాత్మ్య సరీసృపాయ హిమాలయాయాథ జలాలయాయ నమో నమస్తే సమదర్శనాయ అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయనాన్ని ఈ చల్లని సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాహాది శరీరాయ వరాభీతికరాయ చ వరాహాద్రి నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాధ్వరవరాహ విహన్యమానం మిత్రా ప్రసూత విదురాది విదర్శ్యమానం ద్వైపాయనాప్త సుఖ సంభృత ముఖ్య భాగం యజ్ఞాయ సంభరత భాగవతం ప్రకామం. శ్రీ గురుభ్యో నమః. కశ్యప మహర్షి గారు దితిని కొంత అనునయిస్తున్నారు. కొంత నీవు చేసిన తప్పుకు ఫలితం అనుభవించక తప్పదు అని చెప్తున్నారు. నీవు చేసిన పనికి ఫలితం అనుభవించక తప్పదు అనే దానికి ప్రతీకగా నీకు ఇద్దరు లోకకంటకులైనటువంటి కుమారులు పుట్టుకొస్తారు అనే మాట చెప్పారు. కొంత అనునయించటం కోసం ఆ తప్పు నీ పౌత్రుడికి వర్తించదు అని చెప్పారు. నీ పౌత్రుడు మంచివాడుగా పుట్టుకొస్తాడు. మంచివాడుగా పుట్టుకురావటం కాదు, పుత్రస్యైవతు పుత్రాణం భవితైక సతాం మతః గాస్యంతి యద్యశశుద్ధం భగవద్యశసా సమం అని నీ మనవడి యొక్క కీర్తిని అందరూ భగవంతుడి కీర్తితో సమానంగా పరిగణించి ఆయన గురించి చెప్పుకుంటారు అని చెప్పారు. అంత విశేషం ఆ పుట్టబోయేటువంటి మనవళ్ళలో ఏమి ఉండబోతోంది అనంటే దానికి
చెప్తున్నారు మహర్షి గారే. యోగైర్ హేమేవ దుర్వర్ణం భావయిష్యంతి సాధవ నిర్వైరాదిభిరాత్మానం యచ్చైలమనువర్తితుం అని మొదలుపెట్టి, అతని గొప్పతనాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. భగవద్యశసా సమం, భగవంతుడి కీర్తితో సమానంగా ఆయన కీర్తిని వేణోళ్ళ కొనియాడుతారు అంటే ఎందుకు అని అడగటానికి వీల్లేదు. యోగై హేమేవ దుర్వర్ణం భావయిష్యంతి సాధవ. లోకంలో నీ మనవడి తర్వాత వచ్చేటువంటి సాధకులందరూ కూడా తమ మనస్సుని శుద్ధపరుచుకోవాలి అని అనుకుంటే, శుద్ధపరుచుకోవటానికి యోగోపాయాలను ఉపయోగించుకోవాలి, శమదమాదులను అభ్యాసం చేసుకోవాలి అని అనుకుంటే, భావయిష్యంతి సాధవ నిర్వైరాదిభిరాత్మానం యచ్చైలమనువర్తితుం. ఈ ప్రహ్లాదుడు అని నీకు పుట్టబోయేటువంటి మనవణ్ణి చూసి నేర్చుకుని చేసుకుంటారు. ఆయన్ని అనుకరించి ఆయన నడుచుకున్నట్లుగా నడుచుకుని చేసుకుంటారు, సాధన చేసుకుని ఫలితాన్ని అనుభవిస్తారు. నిర్వైరాదిభిరాత్మానం, నిర్వైరంగా ఎవరి మీద శత్రుత్వం అనేది లేకుండా ఎలా ఉండాలి అని అతన్ని చూసి నేర్చుకుంటారు. యోగాంగానుష్ఠానాలను ఎలా చేసుకోవాలి అని అతన్ని చూసి నేర్చుకుంటారు. భావయిష్యంతి, అతన్ని చూసి అతన్ని ఆదర్శంగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అవశ్యం తమ మనసులను శోధన చేసుకోగలుగుతారు. సాధవ మంచివాళ్లే అతన్ని అనుసరిస్తారు. ఎలా అంటే హేమేవ దుర్వర్ణం, బంగారానికి గనక మకిలి పడితే, బంగారానికి గనక మత్సలు లేదా వేరే ఏమైనా కలవరానివి కలిసి అన్యాయంగా ఉంటే ఏం చేయాలి దాన్ని అంటే, రకరకాల పద్ధతుల్లో దాన్ని శోధించుకోవాలి. రకరకాల రసాయనాలు వాడాలి, కాల్చాలి, కొట్టాలి, ఏవేవో చేయాలి. ఏం చేస్తే బంగారం శుద్ధి పడుతుంది, ఏం చేస్తే బంగారంలో ఉండేటువంటి మాలిన్యం పోయి ప్యూర్ గోల్డ్ అనేది మిగులుతుంది అని తెలుసుకోవాలంటే ఏం చేస్తారు అంటే, ఆ బంగారం పని తెలిసిన వాళ్ళు చేసే పనులను చూసి, వాళ్ళు ఏ ఏ వస్తువులు వాడుతున్నారు, ఏ ఏ రకంగా కాలుస్తున్నారు, ఎంతసేపు కొడుతున్నారు, ఇవన్నీ చూసి నేర్చుకుంటారు. అలా చూసి నేర్చుకోకపోవటం అనేది గనక జరగకపోతే బంగారాన్ని శుద్ధి చేయటం అనేది ఎవరికీ రానే రాదు. చూస్తే వచ్చేటువంటి విద్య అది, చూసి నేర్చుకునేటువంటి బుద్ధితో చూస్తే వచ్చేటువంటి విద్య అది. అలాగే ఇక్కడ కూడా బంగారం లాంటి అందరికీ ఉండేటువంటి మనసు రకరకాల మాలిన్యాలతో మలినమైపోతే, ఆ మాలిన్యాలతో ఉండేటువంటి మనస్సుని శుద్ధి చేసుకోవాలి అంటే ఎవరినో ఒకరిని చూసి నేర్చుకుని చేసుకోవాలి కదా. ఆ ఎవరో ఒకరు ఈ ప్రహ్లాదుడే అవుతాడు అని కశ్యప మహర్షి గారు యోగైర్ హేమేవ దుర్వర్ణం భావయిష్యంతి సాధవ నిర్వైరాదిభిరాత్మానం యచ్చైలమనువర్తితుం అని అంటున్నారు. అతను గొప్పవాడు కాదు, గొప్పవారందరికీ ఆదర్శ పురుషుడు, ఆ స్థాయిలో ఉంటాడు. అందువలన గాస్యంతి యద్యశ భగవద్యశసా సమం అని అన్నాను అని కశ్యప మహర్షి గారు చెప్తున్నారు. మరి ఆయన ఆదర్శ పురుషుడు సరే, ఆయన సాధన ఏ స్థాయిలో ఉంటుంది అని అడిగితే దానికి చెప్తున్నారు, యత్ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి యదాత్మకం సస్వదృగ్భగవాన్ యస్య తోష్యతే అనన్యయా దృశ అని. ఆయన సాధన పూర్తిగా ఫలితం వరకు వెళ్ళి తీరుతుంది. అలాంటి సాధన. యత్ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి, ఆ పరమాత్మ ప్రసన్నంగా ఉంటే ఈ లోకమంతా కూడా, ఈ విశ్వం, ఈ సృష్టి మొత్తం కూడా ప్రసన్నంగా ఉంటుంది. ఆ పరమాత్మ గనక అనుగ్రహం చూపకపోతే ఈ విశ్వంలో ప్రసన్నత అనేది ఎక్కడా కానరాదు. దానికి కారణం ఏమిటి అంటే యదాత్మకం, ఆ పరమాత్మ యొక్క రూపాంతరమే ఈ సృష్టి మొత్తం. పరమాత్మ తనలోంచి చేసినటువంటి సృష్టే ఈ మొత్తం. కాబట్టి పరమాత్మ యొక్క రూపాంతరంగా వచ్చినటువంటి ఈ సృష్టి, పరమాత్మ ప్రసన్నంగా ఉంటేనే ప్రసన్నంగా ఉంటుంది. పరమాత్మ ప్రసన్నంగా లేకపోతే ప్రసన్నంగా ఉండటానికి అవకాశం ఉండదు. యత్ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి యదాత్మకం,
అలాంటి సస్వదృగ్భగవాన్, అలాంటి స్వప్రకాశ రూపమైనటువంటి ఆ పరమాత్మ చాలా తక్కువ మందికే ప్రసన్నతను ప్రసాదిస్తాడు, చాలా అతి తక్కువ మందికే సంతోషాన్ని ప్రదర్శిస్తాడు, అతి తక్కువ మందికే సంతోషాన్ని ప్రకటిస్తాడు అని అనుకుంటే ఆ సంతోషాన్ని ప్రకటించే వాళ్ళ లిస్టులో ఇతని పేరు కూడా ఉంటుంది. యస్య తోష్యతే. ఈ ప్రహ్లాదుడు అని పుట్టబోయేటువంటి నీ మనవడికి భగవంతుడి యొక్క అనుగ్రహం, భగవంతుడి యొక్క సంతోషం, ఆయన యొక్క ప్రసాదం అనేది లభించి తీరుతుంది. దానికి ఆయన చేసుకునేటువంటి సాధన అనన్యయా దృశ, వేరే ఏ దృష్టి లేకుండా కేవలం భగవంతుడి మీదే దృష్టి పెట్టడం అని ఆయన చేసుకునేటువంటి సాధన. ఆ సాధనతో అనన్యయా దృశ తోష్యతే, ఆ పరమాత్మ సంతోషిస్తాడు. వేరే ఏ వస్తువుని చూడక, ఎవరి మీద రాగద్వేషాలు పెట్టుకోకుండా, అసలు ఏ వస్తువు యొక్క ఉనికిని గుర్తించక కేవలం పరమాత్మను మాత్రమే ఈ విశ్వమంతటా కూడా అతను చూడగలుగుతాడు. తనను కూడా పరమాత్మ కంటే వేరుగా చూడడు. అనన్యయ దృశ. అలాంటి అనన్య దృక్కు ఉండేటువంటి ఆ ప్రహ్లాదుడి మీద పరమాత్మ తన సంతోషాన్ని ప్రకటించి తీరుతాడు. అతని సిద్ధిస్థాయి ఆ లెవెల్లో ఉంటుంది అని. యత్ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి యదాత్మకం సస్వదృగ్భగవాన్ యస్య తోష్యతే అన్యయా దృశ అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. అతని గురించి చెప్పుకోవాలి అంటే నోరు చాలదు. సవై మహాభాగవతో మహాత్మా మహానుభావో మహతాం మహిష్ఠ ప్రవృద్ధ భక్త్యా హ్యనుభావితాశయే నివేశ్య వైకుంఠమిమం విహాస్యతి అని అతని గొప్పదనాన్ని రకరకాల పదాలతో మళ్ళీ మళ్ళీ కూడా మహర్షి గారే చెప్తున్నారు. సవై మహాభాగవత, ఆ పుట్టబోయేటువంటి ప్రహ్లాదుడు మహాభాగవత, భగవద్భక్తులలో కల్లా కూడా చాలా 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 గొప్పవాడు. వయస్సులో చాలా చిన్నవాడు, కానీ భగవద్భక్తులలోకెల్లా కూడా చాలా గొప్పవాడు. మహాభాగవత. దానికి కారణం మహాత్మా, అతని యొక్క మనస్సు విశాలమైనటువంటి మనస్సు, సంకోచాలతో నేను నాది అనేటువంటి పరిమితులతో కూడినటువంటి మనస్సు కాదు. మహాత్మ. అతని యొక్క ప్రభావం చాలా గొప్పది. మహానుభావ. అతని యొక్క ప్రభావం ప్రతి అంశంలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ తన ప్రభావాన్ని అతను చూపించగలడు. మహానుభావ. మహతాం మహిష్ఠ. గొప్పవారిని లిస్ట్ అవుట్ చేస్తే గొప్పవారందరిలోకి ఎంతమందిని తీసుకొచ్చినా సరే అందరిలోకి పైనే ఉంటూ ఉంటాడు. ఎంతమందిని రాసినా సరే, ఎంత గొప్పవాళ్ళని రాసినా సరే అందులో నంబర్ 1 అనే దీంట్లోనే ఉంటాడు. మహతాం మహిష్ఠ. గొప్పవారందరిలోకి కూడా ఇంకా ఇంకా కూడా గొప్పవాడుగా ఉంటాడు. సవై మహాభాగవత మహాత్మా మహానుభావ మహతాం మహిష్ఠ అనే తీరులో ఆయన ఉంటాడు. ఎందుకు ఇంత గొప్పగా ఆయన్ని పొగడుకోవటం? ఇన్ని మహా ఇన్ని గొప్ప 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 అని చెప్పుకోవటం ఏంటి? ఏమి గొప్ప అంటే ప్రవృద్ధ భక్త్యా హి అనుభావితాశయే. తన యొక్క భక్తిని నిరంతరం పెంచుకుంటూనే ఉంటాడు. ప్రవృద్ధ భక్త్యా, ఆ భక్తిని క్షణక్షణానికి పెంచుకుంటాడు. క్షణక్షణానికి ఆ పరమాత్మ మీద ప్రేమను పెంచుకుంటూనే పోతూనే ఉంటాడు. పెంచుకుంటూ పోతూ ఉండటం వలన అనుభావితాశయే, తన మనస్సుని శుభ్రపరుచుకుంటాడు, తన మనస్సుని యోగ్యంగా మార్చుకుంటాడు. అనుభావిత ఆశయే. మిగతా వారందరికీ అది కేవలం ఆశయం, రకరకాల సంస్కారాల తాలూకు పుట్ట అది. కానీ ఇతని భక్తి ప్రభావానికి ఆ ఆశయం కాస్త సంస్కారాల పుట్ట అనేది పోయి 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 పరిశుద్ధమైనటువంటి ప్రదేశంగా మారిపోతుంది. అలా పరిశుద్ధమైనటువంటి తన మనసులో అనుభావిత ఆశయే నివేశ్య వైకుంఠం. తన ఆ పరిశుద్ధమైనటువంటి మనసులో వైకుంఠం శ్రీమన్మహావిష్ణువుని నివేశ్య ఉంచుకుని స్థాపించుకుని
తన మనస్సును పూర్తిగా శుభ్రం చేసుకుని ఆ శుభ్రమైనటువంటి మనసులో ఆ శ్రీమన్మహావిష్ణువుని ఉంచుకుని నివేశ్య వైకుంఠం ఇమం విహాస్యతి. ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువును విడిచిపెట్టేస్తాడు. ఏ వస్తువును లెక్క చేయడు. ఆ వస్తువు అనుకూలమైనా సరే లెక్క చేయడు, ప్రతికూలమైనా సరే లెక్క చేయడు. ఆ వస్తువు అనుకూలంగా తనకేదో లాభాన్ని కలిగిస్తుంది అని అనిపించినా సరే లెక్క చేయడు. ఆ వస్తువు ద్వారా తనకు మరణమే సంభవిస్తుంది అనిపించినా సరే ఏమాత్రం లెక్క చేయడు. ఇమం విహాస్యతి. ఈ సృష్టిలో ఉండే ఏ వస్తువుకి అతను విలువనివ్వడు. చివరికి తన శరీరానికి కూడా అతను విలువనివ్వడు. ఇమం దేహం విహాస్యతి. ఈ దేహాన్ని కూడా నేను కాదు అని పక్కకి తోసేసి ఆ నేను అనిపించవలసినటువంటి భాగంలో కూడా ఆ శ్రీమన్మహావిష్ణువునే ఉంచుకుంటాడు. మనసులో నిరంతరం నేను 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 అని సాగాలి కదా. ఆ నేను నేను తీసేసి హరి 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 అని పెంచుకుంటాడు. ఇమం విహాస్యతి. మహావిష్ణువునే మనసులో ఉంచుకోగలగటం, శ్రీమన్మహావిష్ణువు మనసులో ఉండటానికి వీలుగా మనస్సుని శుభ్రపరుచుకోగలగటం, ఆ మహావిష్ణువును ఉంచుకుని మరెవరిని లెక్క చేయకపోవటం, తన దేహం మీదే తనకు వ్యామోహం లేకపోవటం అనేటువంటి లక్షణాల వల్ల సవై మహాభాగవతో మహాత్మా మహానుభావో మహతాం మహిష్ఠ ప్రవృద్ధ భక్త్యా హ్యనుభావితాశయే నివేశ్య వైకుంఠం ఇమం విహాస్యతి అని అంటున్నాను అని మహర్షి గారు చెప్తున్నారు. ఇంకా అతని గొప్పతనాలు కావాలంటే వినండి. అలంపట శీలధరో గుణాకర హృష్ట పరర్ధ్యా వ్యథితో దుఃఖితేషు అభూతశత్రుర్జగత శోకహర్త నైదాఘికం తాపమివోడు రాజ అని అతని గొప్పతనాల్లో మచ్చుక్కి కొన్ని. అలంపట, అతను ఏ రకమైనటువంటి విషయాసక్తిని ప్రదర్శించడు. విషయ లంపటం అనేది అతనికి ఉండనే ఉండదు. శీలధర, మంచి స్వభావాన్ని కలిగి ఉంటాడు. అందరి పట్ల గౌరవంగా ప్రవర్తిస్తాడు. తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, తోటి విద్యార్థుల పట్ల, తోటి మనుషుల పట్ల, అందరి పట్ల మంచి అభిప్రాయాలనే అతను వ్యక్తపరుస్తూ ఉంటాడు. శీలధర. గుణాకర, ఎన్నెన్నో గుణాలకు అతను ఆశ్రయంగా ఉంటాడు. ధైర్యం, స్థైర్యం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, ఏది గుణం అని అనుకున్నా సరే ఆ గుణానికి, ప్రతి ఒక్క గుణానికి ఇతను ఆశ్రయంగా నిలుస్తాడు. గుణాకర. అన్నిటికంటే మించి రెండు పెద్ద గుణాలున్నాయి మనుషుల్లో, అతి దుర్లభంగా ఉండే గుణాలు. హృష్ట పరర్ధ్య వ్యథితో దుఃఖితేషు. ఎవరైనా సరే వృద్ధితో, సమృద్ధితో, సంపదతో ఉంటే, ఎవరైనా సంపన్నులై ఉంటే, ఎవరికైనా ఏదైనా ఒక లాభం కలిగితే ఆ లాభాన్ని తన లాభం అన్నట్లుగా సంతోషిస్తాడు. ఇంకొకరికి ఎవరికైనా ఏదైనా ఉపకారం జరిగితే ఆ ఉపకారం వలన తాను సంతోషిస్తాడు. హృష్ట పరర్ధ్య. అదే సమయంలో ఎవరైనా సరే దుఃఖపడితే, బాధపడితే తాను బాధపడతాడు. ఎవరైనా బాగుంటే సంతోషిస్తాడు, ఎవరైనా బాధపడుతూ ఉంటే తాను కూడా బాధపడతాడు. మొత్తం ఈ విశ్వం మొత్తాన్ని పరమాత్మమయంగా చూసుకుంటున్నాడు కాబట్టి, శ్రీమన్మహావిష్ణువునే ఈ సృష్టిలో ఉండేటువంటి అందరిలోనూ చూసుకుంటున్నాడు కాబట్టి, ఎవరు సంతోషించినా తాను సంతోషిస్తాడు, ఎవరు బాధపడ్డా కూడా తాను బాధపడుతూ ఉంటాడు. మామూలుగా అయితే వైస్ వెర్సా ఉంటుంది. ఎవరైనా బాగుంటే దుఃఖంగా ఉంటుంది, ఎవరైనా కాస్త బాధపడుతుంటే అమ్మయ్య మనమే కాదు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అనేటువంటి సంతోషం కలగటానికి అవకాశం ఉంటుంది. మానవ లోకంలో ఇవన్నీ సహజం, సర్దుకుపోవాల్సిందే. కానీ ఇతని విషయంలో మాత్రం ఇది సర్దుకునే విషయం కాదు. ఇతను ఎవరు బాగున్నా సంతోషపడతాడు, ఎవరు బాధపడ్డా కూడా తాను బాధపడతాడు. హృష్ట పరర్ధ్యా వ్యథితో దుఃఖితేషు. ఎందుకంటే ఈయనకి శత్రువు అనేవాడు లేనే లేడు. అభూత శత్రువు. ఈయనకి ఎప్పటికీ కూడా శత్రువు అనేవాడు ఉండడు. శత్రువు అనేవాడు ఈయన మనసులో లేనే లేడు. అభూత శత్రువు. ఎప్పుడైతే ఈయన అభూత శత్రువు అవుతాడో, ఎప్పుడైతే ఈయన మహాభాగవత్ అవుతాడో, అప్పుడు జగత శోకహర్త.
మనసులో ఎవరి మీద శత్రుభావం లేనటువంటి ఈ వ్యక్తి శోకహర్త, అందరికీ కూడా శోకాలను పోగొట్టేవాడవుతాడు. అభూతశత్రు జగత శోకహర్త. ఎలా శోకహర్త? నైదాఘికం తాపమివోడు రాజ. నైదాఘికం తాపం, వేసవికాలంలో ఎండలు మండిపోతూ ఉంటే పగలల్లా కూడా, రాత్రికి కూడా కొంత మేరకు ఆ వేడి అలాగే వస్తూ వస్తూ ఉంటే కొంతసేపటికి చంద్రుడు ఉదయిస్తాడు. చంద్రుడు ఉదయించిన తరువాత ఆయన యొక్క అమృత కిరణాలకి మెల్లమెల్లగా ఈ వేడిపోయి చల్లదనం అనేది వస్తుంది. ఆ చల్లదనం ఈ వేడితో బాధపడ్డ ప్రతి వారికి కూడా ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ వేడితో బాధపడ్డ వాళ్ళందరూ కూడా అమ్మయ్య, ఈ చంద్రుడు వచ్చాడు, మనకు ఈ తాపం అనేది పోయింది అని అనుకుంటారు. అందరికీ ఈ చంద్రుడు సమానంగానే ఈ వేడిని హరిస్తాడు. అలాగే ప్రహ్లాదుడు కూడా పేరుకు తగ్గట్లుగానే అందరి యొక్క కష్టాలను కూడా హరిస్తాడు. ఎందుకు? ఆయన మనసులో ఎవరు శత్రువు అనేవారు లేరు. చంద్రుడికి ఎవరూ శత్రువులు లేరు. ఆయన సమానంగానే తన కాలం ప్రకారం తాను వస్తాడు, తన అమృత కిరణాలను అందరికీ పంచుతాడు. అలాగే ప్రహ్లాదుడి మనసులో కూడా ఎవరు శత్రువులు లేరు, కాబట్టి అందరికీ సుఖాన్ని పంచుతాడు అని మహర్షి గారు అలంపట శీలధరో గుణాకరో హృష్ట పరర్ధ్యా వ్యథితో దుఃఖితేషు అభూతశత్రుర్జగత శోకహర్త నైదాఘికం తాపమివోడు రాజ అని ఈ శ్లోకంలో అంటున్నారు. ఇంతేకాదు, అంతర్బహిశ్చామల మబ్జనేత్రం స్వపూరుషేచ్ఛానుగృహీత రూపం పౌత్రస్తవ శ్రీ లలనాలలామం ద్రష్ట స్ఫురత్ కుండల మండితాననం అని ఆ రాబోయేటువంటి పౌత్రుడు ఏం చేయగలుగుతాడు అనే విషయాన్ని చెప్తున్నారు. అతను ఇన్ని మంచి గుణాలు కలిగినవాడు కాబట్టి అంతర్బహిశ్చ, లోపల బయట, తన దేహంలోనూ దేహం కంటే బయట, లేదా ఎక్కడ చూసినా సరే సర్వత్రా అన్ని చోట్ల కూడా అమలం నిర్మలమైనటువంటి అబ్జనేత్రం, తామర పువ్వుల లాంటి అందమైన ప్రసన్నమైనటువంటి కనులు కలిగినటువంటి స్వపురుషేచ్ఛానుగృహీత రూపం, తన వారు ఏ రూపం కావాలి అని భావిస్తే ఆ రూపంలో దిగి వచ్చేటువంటి స్వపురుష, తనవారు తన మీదే భక్తిని పెంచుకున్నటువంటి వారు ఇచ్ఛ ఏ రూపాన్ని కోరుకున్నా సరే ఆ కోరికకి తగ్గట్లుగా అనుగృహీత రూపం, తానే ఒక రూపాన్ని ధరించి ఆ రూపంలో దిగి వచ్చేటువంటి స్వభావం ఉండే శ్రీలలనాలలామం స్ఫురత్ కుండల మండితాననం. శ్రీలలనాలలామం, శ్రీ అనేటువంటి లలన అతి సౌందర్యవతి, ఆ అతి సౌందర్యవతికే లలామం అతి ప్రియుడుగా ఉండేటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువుని ఈయన చూడగలుగుతాడు. అందులోనూ స్ఫురత్ కుండల మండితాననం, ఆయన సర్వాభరణాలు ధరించి నవ్వుతో ఆయన యొక్క కుండలాలు కదులుతూ ఉండగా, ఆ కదులుతున్నటువంటి అందమైన కుండలాలతో కలిసిన ఆ ముఖాన్ని ఇతను చూడగలుగుతాడు. శ్రీమన్మహావిష్ణువును సంతోషంగా ఇతను చూడగలుగుతాడు, ప్రసన్నంగా చూడగలుగుతాడు. ఎవరికీ దక్కనటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువును చూడగలుగుతాడు. ఎవరికీ దక్కనటువంటి భక్తులకు మాత్రమే దక్కేటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క ముఖాన్ని చూడగలుగుతాడు. భక్తులకు మాత్రమే ప్రసన్నంగా కనిపించేటువంటి అబ్జనేత్రం అనేటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క ముఖాన్ని చూడగలుగుతాడు. భక్తులకు మాత్రమే, నిర్మలమైన మనస్సు కలిగిన వారికి మాత్రమే కనిపించేటువంటి ఆయన యొక్క అమలమైన రూపాన్ని చూడగలుగుతాడు అని మహర్షి గారు అంతర్బహిశ్చామలమబ్జనేత్రం స్వపూరుషేచ్ఛానుగృహీత రూపం పౌత్రస్తవ శ్రీ లలనాలలామం ద్రష్ట స్ఫురత్ కుండల మండితాననం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇలా చెప్పేసరికి దితి గారు ఏ రకంగా
ఫీల్ అయింది అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. మైత్రేయ ఉవాచ శ్రుత్వా భాగవతం పౌత్రం అమోదత దిదిర్భృశం పుత్రయోశ్చ వధం కృష్ణాత్ విదిత్వాసీన్ మహామనాః అని. వాస్తవానికి ఈ ప్రకరణం మొత్తం మీద కొంచెం నష్టపోబోతున్నది దితే. నష్టపోవటానికి కారణం నేనే అనేటువంటి పశ్చాత్తాపం దితి గారిలో కలిగిన తర్వాతే మహర్షి గారితో మాట్లాడడం మొదలుపెట్టింది. కాబట్టి ఈ వ్యవహారంలో కాస్తంత మంచి కనిపించినా సరే సంతోషపడవలసినటువంటి పరిస్థితి దితి గారికి ఉంది సహజంగానే. కాబట్టి ఈ విషయంలో సంతోషించవలసినటువంటి ఒక ప్రధానాంశం ఉంది. ఏంటి అంటే శ్రుత్వా భాగవతం పౌత్రం, తన పౌత్రుడు తన మనవడు భాగవతుడు భగవద్భక్తుడు అవుతున్నాడు అని విన్న వెంటనే అమోదత దితిర్భృశం, భృశం చాలా సంతోషించింది. కొడుకులు ఇలా అవుతారు, సరే మన చేతిలో లేదనుకోవాలి, వదిలేసుకోవాలి. కనీసం మనవడైనా మంచి భగవద్భక్తుడు అవుతున్నాడు, ఓకే, చాలా సంతోషం. భగవద్భక్తులకు ఉండవలసినటువంటి సల్లక్షణాలన్నీ కూడా అతనిలో ఉంటున్నాయి, సంతోషం. భగవద్భక్తులందరిలోకి ఇతను శ్రేష్ఠుడు కాబోతున్నాడు, చాలా సంతోషం. ఇలా చాలా సంతోషకరమైనటువంటి విషయాన్నే మహర్షి గారు చెప్పారు అనే దితి గారు భావించింది. శ్రుత్వా భాగవతం పౌత్రం అమోదత దితిర్భృశం. మరి మనవడి సంగతి సరే, కొడుకుల సంగతి ఏంటి అంటే కొడుకుల విషయంలో కూడా పుత్రయోశ్చ వధం, వాళ్ళకి సంహారం అనేది తప్పదు, వాళ్ళని వధించక తప్పదు అని వినేసింది. కానీ ఆ వధ అనేది కృష్ణాత్, ఆ పరమాత్మ చేతుల్లో జరుగుతోంది అని వింది. దానికి కాస్తంత తెరిపిన పడింది. ఎందుకు? కృష్ణాత్, ఆయన తనను స్మరించిన వారిని కానీ లేదా తనను ఏదో విధంగా ముట్టుకున్న వాళ్లకు కానీ ఎవరికైనా సరే వాళ్ళలో ఉండేటువంటి పాపాలన్నిటినీ ఆకర్షించగలడు. వాళ్ళలో ఉండే పాపాలను ఆకర్షించి వాళ్ళని మంచి వైపుకు లాగగలడు. ఆయన కృష్ణుడు, కర్షణాత్ కృష్ణ, లాగేస్తాడు. మనుషుల్లో ఉండే పాపాలను లాగేస్తాడు, రాక్షసుల్లో ఉండేటువంటి రాక్షసత్వాన్ని కూడా లాగగలడు ఆయన. అలాంటివాడు చెయ్యేస్తాడు, అలాంటివాడు చెయ్యేసి వధిస్తాడు అంటే వధ సంగతి పక్కన పెట్టండి, కృష్ణుడు స్పృశిస్తాడు అని సంతోషపడవలసిందే అని. పుత్రయోశ్చ వధం కృష్ణాత్ విదిత్వా ఆసీత్ మహామనాః, ఆవిడ సంతోషించింది. పుత్రుల విషయంలో కూడా కనీసం 50 to 40% అయినా సరే సంతోషం ఉంది. పౌత్రుడి విషయంలో 100% సంతోషం ఉంది. కాబట్టి ఈ వ్యవహారంలో ఏమైనా జరిగింది అంటే ఆ డ్యామేజ్ అనేది కాస్తంత తగ్గినట్లయింది అనే దితి భావించింది. దానికి ఆవిడికి కావలసినటువంటి కారణాలు ఆవిడ దగ్గర ఉన్నాయి. పుత్రులు కాకపోతే మనవడైనా సరే మహాభగవద్భక్తుడయ్యాడు అని అనుకుంటే, కులం పవిత్రం జననీకృతార్థ వసుంధరా భాగవతీ చ ధన్య స్వర్గం గతావై పితరోహితేషాం ఏషాం కులే వైష్ణవ నామధేయం అని చెప్తారు పెద్దలు. ఎవరింట్లోనైనా సరే ఒక భగవద్భక్తుడు, నిజమైన భగవద్భక్తుడు అనేవాడు గనక అవతరిస్తే వాళ్ళ కులం పవిత్రమైపోతుంది. ఆ పిల్లవాణ్ణి కన్న తల్లి కృతార్థ, సార్థక నామధేయం కలిగినది అవుతుంది. అలాగే అతను పుట్టినటువంటి భూమి కూడా తప్పనిసరిగా ధన్యమైపోతుంది. అదే సమయంలో ఆ పిల్లవాడికి లేదా ఆ భగవద్భక్తుడికి సంబంధించినటువంటి పితృదేవతలందరూ కూడా ఏకక్షణంలో ఒకేసారి అందరూ కలిసికట్టుగా స్వర్గానికి వెళ్ళి పడిపోతారు. స్వర్గంగతాః పితరోహి తేషాం ఏషాం కులే వైష్ణవ నామధేయం. ఎవరి కులంలోనైతే విష్ణు భక్తుడు, భగవద్భక్తుడు అనేవాడు పుడతాడో వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి పిల్లలు కాకపోయినా మనవడైనా భగవద్భక్తుడు అయ్యాడంటే మనకి సద్గతి లభించినట్లే అని దితి ఒకవైపు భావించింది.
అదే సమయంలో పుత్రుల విషయంలో కూడా వాళ్ళు చేసేటువంటి దుష్కార్యాలకు వాళ్లకు వాస్తవానికి అపకీర్తి రావాలి. మహర్షి గారు వారు ఏమేం చేయబోతున్నారు అని సుమారుగా చెప్పారు. ఆ సుమారుగా చెప్పినటువంటి ప్రతి పనికి అపకీర్తి రావాలి. కానీ వారి అపకీర్తి కంటే కూడా ఈ శ్రీమన్ మహావిష్ణువు చేతిలో వాళ్ళు సంహరింపబడ్డారు అనేటువంటి విషయమే వాళ్లకు ఎక్కువ కీర్తిని తెస్తుంది. వాళ్ళని సంహరించడానికి సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే అవతరించవలసి వచ్చింది అని అంటే అది కూడా కాస్తంత కీర్తికరమే అవుతుంది. పోతే పోనీ కనీసం ఈ మాత్రమేనా కీర్తి మిగిలింది అని పుత్రుల విషయంలోనూ ఆవిడ కొంచెం సంతోషించింది. ఇలా పుత్రుల విషయంలోనూ పౌత్రుడి విషయంలోనూ ఆవిడ సంతోషంతోనే కశ్యప మహర్షి గారి దగ్గర నుంచి ఆశ్వాసనను పొంది అక్కడి నుంచి వెళ్ళిపోయింది అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ శ్లోకంతో 50 శ్లోకాలు కలిగినటువంటి చతుర్దశాధ్యాయాన్ని 14వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో వరాహావతారం అనేది జరిగింది. ఆ వరాహావతారంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించటం అనే ప్రసక్తి ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్నకు జవాబు ఇవ్వటం అనే దాన్ని మహర్షి గారు ప్రారంభించారు. ఆ ప్రారంభంలో దేవతలకు బ్రహ్మగారికి జరిగినటువంటి సంవాదంలో ఈ విషయం వ్యక్తమైంది. ఆ సంవాదాన్ని నేను నీకు చెబుతాను అని అన్నారు. ఆ సంవాదానికి ఇంట్రడక్షన్ కింద, ఉపోద్ఘాతం కింద అంతకుముందు జరిగినటువంటి సందర్భాలన్నిటినీ ఈ అధ్యాయంలో ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. దితికి కశ్యప మహర్షి గారికి జరిగినటువంటి సంభాషణను ప్రధానంగా చెప్పారు. చెప్పి 15వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి గారు ఇలా అంటున్నారు. మైత్రేయ ఉవాచ ప్రాజాపత్యంతు తత్తేజ పరతేజోహనం దితి దధార వర్షాణి శతం శంకమానా సురార్దనాత్ అని మొదలుపెట్టి, ప్రజాపత్యంతు తత్తేజ దితి గారికి కశ్యప మహర్షి గారు అనుగ్రహించినటువంటి గర్భం నిలిచింది. ఎందుకు నిలిచింది? ప్రాజాపత్యం కశ్యప మహర్షి గారి గర్భం అది. కాబట్టి ఆ తేజస్సు నిలవక సందేహమే లేదు, నిలిచి తీరుతుంది. పరతేజోహనం, ఆ తేజస్సు ఎలాంటి తేజస్సు అంటే మిగతా వాళ్ళ యొక్క కంటి చూపును కూడా పోగొట్టేటువంటి తేజస్సు అది పరతేజోహనం. అలాంటి పరతేజోహనమైన తేజస్సును దితి భరించింది, దధార ధరించింది తన గర్భంలో. ఎంతకాలం అంటే 9 నెలల్లో 10 నెలల్లో కాదు, వర్షాణి శతం, 100 ఏళ్ల పాటు తన గర్భంలో ధరించింది. 100 ఏళ్ల పాటు ఈ ఇతరులకు చూపుల్నే పోగొట్టేటువంటి ఈ కశ్యప మహర్షి గారి తేజస్సును తన గర్భంలో ధరించింది అంటే ఆవిడ ఏ స్థాయిది అని వేరే చెప్పుకోనక్కర్లేదు. అలా ధరించినప్పటికీ పాపం మనసులో మంచి భావమే ఉంది. శంకమాన సురార్దనాత్, ఈ గర్భం ఎప్పటికైనా బయటికి రావలసిందే, పిల్లలు పుట్టవలసిందే. పుట్టిన పిల్లలు దేవతలను లేదా మంచి వాళ్ళని వీళ్ళందరినీ కూడా మర్దించేస్తారు అనేటువంటి శంకతోనే భరించింది. అయ్యో, నాకు పుట్టబోయేటువంటి పిల్లలు ఇతరులను హింసించే వాళ్ళుగా ఉండబోతున్నారే అనే బాధతోనే 100 ఏళ్ల పాటు ఈ గర్భాన్ని జాగ్రత్తగా ధరించింది. ప్రాజాపత్యంతు తత్తేజ పరతేజోహనం దితి దధార వర్షాణి శతం శంకమాన సురార్దనాత్ అని మైత్రేయ మహర్షి గారు మొదలుపెట్టి చెప్తున్నారు. పరతేజోహనం అంటే ఏదో అనుకునేరు, సామాన్యమైంది కాదు. లోకే తేన హతాలోకే లోకపాలా హతౌజస న్యవేదయన్ విశ్వసృజే ధ్వాంతం వ్యతికరం దిశాం, ధ్వాంత వ్యతికరం దిశాం అనే స్థాయిలో ఆ పరతేజోహనమైనటువంటి గర్భం పెరుగుతూ వచ్చింది. దితి కడుపులో పెరుగుతున్నటువంటి ఆ గర్భం తాలూకు తేజస్సుకి లోకే తేన హతాలోకే, లోకంలో ఏ తేజస్సు పనిచేయటం లేదు, దాని ముందు ఏ తేజస్సు వెలగటం లేదు, ఏ వెలుగు వెలగటం లేదు. దాదాపు లోకంలో అంతా కూడా చీకట్లు అలముకున్నట్లు అయిపోయింది. ఎవరికీ కళ్ళు సరిగ్గా కనిపించటం లేదు. ఎవరికీ కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు అనేది సామాన్యమైన వాళ్ళ మాటలకు మాత్రమే కాదు. లోకపాల హతౌజస,
ఈ లోకాలను పాలించేటువంటి ఇంద్రాది దిక్పాలకులు, మిగతా దేవతలు వీళ్ళందరూ కూడా తమ తమ ప్రభావాలను కోల్పోయారు. లోకపాలాహ హత ఊజసః. గర్భం ఇంకా బయటికి రాలేదు, ప్రసవం జరగలేదు, జరగకుండానే వీళ్ళ యొక్క ప్రభావం మొత్తం పోయింది అని అనిపించింది. అనిపించేసరికి వీళ్ళందరూ పొలోమంటూ పరిగెత్తుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి న్యవేదయన్ విశ్వసృజే, ఆ విశ్వసృష్టి అయినటువంటి విశ్వాన్ని సృష్టి చేసినటువంటి బ్రహ్మగారికి ఉన్న వ్యవహారాన్ని మొత్తం నివేదించారు. న్యవేదయన్ విశ్వసృజే. ఏమని నివేదించారు, ఏమని తెలిపారు అంటే ధ్వాంత వ్యతికరం దిశాం. మొత్తం దిక్కులన్నీ కూడా చీకట్లే అలముకున్నాయి, వెలుగు అనేది లేకుండా ఉంది. ఒక్కచోట మాత్రమే వెలుగు ఉంది, ఆ వెలుగు మిగతా వెలుగుల్ని మింగేస్తోంది. ఆ వెలుగు ముందు ఏ వెలుగు పనిచేయటం లేదు అనే విషయాన్ని నివేదించుకున్నారు. లోకేతేన హతాలోకే లోకపాలా హతౌజసః న్యవేదయన్ విశ్వసృజే ధ్వాంత వ్యతికరం దిశాం అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. దేవతలు బ్రహ్మగారికి ఏమని చెప్పారు అంటే దేవాహ ఊచుహు, నమస్కారాల సంగతి అవన్నీ తర్వాత చూసుకుందాము, ముందు వచ్చినటువంటి ఆపద చాలా పెద్ద ఆపద. తమ ఏతద్విభో వేత్త సంవిఘ్నా యద్వయం భృశం నహ్యవ్యక్తం భగవతః కాలేన అస్పృష్ట వర్తమనః అనే ప్రారంభించారు. దండాలు పెట్టారో లేదో తెలియదు, అందరూ బాగా టెన్షన్లో ఉన్నారు. ఆ టెన్షన్తో తమ ఏతద్విభోవేత్త, ఈ దిక్కులన్నిటి నిండా నిండా ఉన్నటువంటి ఈ చీకట్ల గురించి నీకేమైనా తెలుసా బాబు అని బ్రహ్మగారిని అడిగారు. తమ ఏతద్విభోవేత్త సంవిఘ్నా యద్వయం భృశం, ఈ చీకట్లను చూస్తుంటే మాకే భయం వేస్తోంది, సామాన్యుల మాట చెప్పనక్కర్లేదు. సంవిఘ్నాః యద్వయం భృశం, లోకాలని పాలించవలసిన రక్షించవలసినటువంటి మాకే ఈ చీకటిని చూస్తే భయం వేస్తోంది. ఈ చీకటి గురించి తమరికి ఏమైనా తెలుసా? నహ్యవ్యక్తం భగవతః, తెలుసా అని అడగకూడదు, నీకు తెలియనిది అనేది ఈ సృష్టిలో ఉండటానికి వీల్లేదు. నహి అవ్యక్తం భగవతః, నీకు తెలియంది అనేది ఈ సృష్టిలో ఉండనే ఉండదు. ఎందుకంటే కాలేన అస్పృష్ట వర్తమనః, మిగతా వాళ్ళకి కాల సంబంధం అనేది ఉంది, నీకు మాత్రం కాల సంబంధం లేదు. మిగతా వాళ్ళు ఈ సృష్టి ముందు ఎవరు ఉన్నవారు కాదు, సృష్టికి ముందు ఎవరూ లేరు, నీవు ఒక్కడివే ఉన్నావు. సృష్టికి ముందు ఉండేవాడివి నువ్వే, సృష్టి కాలంలో ఉండేవాడివి నువ్వే, తర్వాత కూడా ఉండేవాడివి నువ్వే. కాబట్టి 3 కాలాల్లో ఉండేవాడివి నువ్వే. కాబట్టి ఓ బ్రహ్మ, నీకు తెలియంది అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ చీకట్ల గురించి నీకు తెలుసు అనే మేము అనుకుంటున్నాము. ఈ చీకట్లు మమ్మల్ని భయానికి గురి చేస్తున్నాయి అని వాళ్ళు ప్రారంభించారు. తమ ఏతద్విభోవేత్త సంవిఘ్నా యద్వయం భృశం నహ్యవ్యక్తం భగవతః కాలేన అస్పృష్ట వర్తమనః. ఈ మాట చెప్పిన తర్వాత చెప్పాల్సిన విషయం చెప్పాము అనే ఒక తృప్తితో కాస్తంత టెన్షన్ తగ్గినట్లుంది. అప్పుడు ఈ నమస్కారాలు అవి చేయాలి, బ్రహ్మగారిని కాస్తంత స్తుతి చేయాలి అనేటువంటి భావన కూడా వచ్చింది. అప్పుడు ఈ కేసుతో కలిపి బ్రహ్మగారిని స్తుతి చేయటం ప్రారంభించారు. దేవదేవ జగద్ధాతః లోకనాథ శిఖామణే పరేషాం అపరేషాం త్వం భూతానామసి భావవిత్ అని ప్రారంభించారు. దేవదేవ, దేవతలందరికీ దేవుడివి నువ్వే, దేవతలకి ఏమైనా కష్టం వస్తే గట్టెక్కిచ్చేవాడివి నువ్వే. జగద్ధాత, ఎందుకంటే ఈ జగత్తులన్నిటినీ లేదా ఈ విశ్వాన్ని మొత్తాన్ని సృష్టి చేసిన వాడివి నువ్వే జగద్ధాత. లోకనాథ శిఖామణే, ఈ లోకంలో ఆయా సెక్షన్లకు మాత్రమే హెడ్స్ విడివిడిగా ఉన్నారు. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క హెడ్ ఉన్నాడు. వాళ్ళకి లోకనాథులు, లోకపాలకులు అని పేర్లు. కానీ ఈ లోకనాథులందరి మీద నువ్వున్నావు. లోకనాథులందరికీ కూడా శిఖామణిలాగా వాళ్ళందరినీ కూడా నియంత్రిస్తూ నీవే ఉన్నావు. దేవదేవుడివి, జగద్ధాతవి, లోకనాథ శిఖామణివి. నువ్వు పరేషాం అపరేషాంచ
త్వం భూతానాం అసి భావవిత్. నీవు గతించిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, తక్కువ వాళ్ళు కావచ్చు, సామాన్యులు కావచ్చు, విశేషంగా ఉన్నవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనసులో ఏమనుకున్నా సరే వారి మనసులో అనుకున్న దాన్నన్నిటినీ నువ్వు తెలుసుకోగలవు. పరేషాం అపరేషాంచ భూతానాం అసి భావవిత్. నువ్వు అందరి భావాలని తెలుసుకోగలిగిన వాడివి. అందరి భావాలని తెలుసుకోగలిగిన వాడివైనటువంటి నీకు ఆ దితిగారి మనస్సులో ఏం భావం ఉంది, ఆవిడ మనసులో అభిప్రాయం ఏముంది అని నీకు తెలియదా? కాబట్టి ఆ దితిగారి అభిప్రాయం నీకు తెలుసు. ఏ అభిప్రాయంతో ఈ గర్భాన్ని సంరక్షిస్తోంది అని నీకు తెలుసు. కాబట్టి ఆ అభిప్రాయానికి ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చెయ్యి అని ఈ శ్లోకంలో అన్నారు. దేవదేవ జగద్ధాత లోకనాథ శిఖామణే పరేషాం అపరేషాంచ త్వం భూతానామసి భావవిత్ అని. అంతేకాదయ్యా, నమో విజ్ఞాన వీర్యాయ మాయయేదముపేయుషే గృహీత గుణభేదాయ నమస్తే అవ్యక్తయోనయే అని 3వ శ్లోకంలో నమస్కారం కూడా చేసుకుంటున్నారు. నమో విజ్ఞాన వీర్యాయ, విజ్ఞానమే బలంగా కలిగినటువంటి విజ్ఞాన మాత్ర స్వరూపుడైనటువంటి నీకు నమస్కారం. నమో విజ్ఞాన వీర్యాయ. విజ్ఞానమే గనక నీకు బలమైతే గనక ఈ 4 ముఖాలు ఎందుకు, ఈ పద్మం ఎందుకు, ఆసనం ఎందుకు, పక్కన సరస్వతి ఎందుకు, ఇన్ని రకాల ఆడంబరాలు నీకెందుకు అంటే మాయయా ఇదం ఉపేయుషే. ఈ చతుర్ముఖ రూపాన్ని, అలాగే ఈ కమలాన్ని, లేకపోతే పక్కన సరస్వతిని పెట్టుకోవటాన్ని, ఈ సృష్టిని చేయటాన్ని, వీటన్నిటినీ కూడా మాయయా, నీ యొక్క మాయతో వీటన్నిటినీ గ్రహిస్తున్నావు. మాయయేదం ఉపేయుషే. ఆ మాయలో కూడా ప్రత్యేకించి రజోగుణం అనేటువంటి ఒక గుణం ఉంది. ఆ రజోగుణం అనేది క్రియకు ప్రతీక. ఆ క్రియకు ప్రతీక అయినటువంటి రజోగుణం ద్వారానే సృష్టి మొత్తం పుట్టుకొస్తుంది. ఆ సృష్టి మొత్తం పుట్టుకొచ్చేటువంటి రజోగుణాన్ని నీవు ఈ సృష్టికి వీలుగా నీకు ఆలంబనంగా చేసుకున్నావు. గృహీత గుణ భేదాయ. నీవు ఆ గుణభేదాన్ని, రజోగుణం అనేటువంటి ఒక గుణాన్ని గృహీత అంటే ఆలంబనంగా చేసుకుని ఈ సృష్టి కార్యం మొత్తాన్ని చేస్తున్నావు. కానీ నమస్తే అవ్యక్తయోనయే. నీకు మరొక కారణం అనేది లేదు. నీకు మరొక కారణం అనేది ఉంటే గనక అది అవ్యక్తమైనటువంటి పరమాత్మ కారణమే అవ్వాలిగా తప్ప మరొకటి కావటానికి వీల్లేదు. అలా అవ్యక్త యోనయే, అవ్యక్తమైనటువంటి కారణం కలిగిన వాడివి. అలాగే నీ కారణం అనేది పరమాత్మే అనుకుంటే ఆ పరమాత్మ ఎవరికి వ్యక్తంగా ఇంద్రియాలకు తెలియడు అనే స్థాయిలో ఉంటాడు. అలాంటి పరమాత్మ ద్వారా వచ్చినటువంటి పరమాత్మ యొక్క రజోగుణ అంశానివి అని బ్రహ్మగారిని పొగిడి నమస్కారం కూడా చేస్తున్నారు. నమో విజ్ఞాన వీర్యాయ మాయయేదముపేయుషే గృహీత గుణభేదాయ నమస్తే అవ్యక్తయోనయే అనే ఈ శ్లోకంలో. తర్వాత అంటున్నారు, ఏత్వానన్యేన భావేన భావయంతి ఆత్మభావనం ఆత్మని ప్రోతభువనం పరం సదసదాత్మకం తేషాం సుపక్వయోగానాం జితశ్వాసేంద్రియాత్మనాం లబ్ధయుష్మత్ ప్రసాదానాం న కుతశ్చిత్ పరాభవః అని. ఎవరైతే ఏతు అనన్యేన త్వా, ఎవరైతే నిన్ను అనన్యేన భావేన అనన్య భక్తితో భావయంతి, భావన చేసుకోగలుగుతారో, ఏ త్వా అనన్యేన భావేన భావయంతి. ఆత్మభావనం అంటే జీవులందరికీ కూడా శరీరాలను పంచేటువంటి, జీవులందరికీ శరీరాలను పంచి వాళ్ళ యొక్క పుట్టుకలకు కారణమయ్యేటువంటి నిన్ను ఎవరైతే అనన్య భక్తితో భావన చేసుకుంటూ ఉంటారో, ఏ త్వా అనన్యేన భావేన భావయంతి ఆత్మభావనం ఆత్మని ప్రోతభువనం. నీ యొక్క స్వరూపంలోనే, నీలోనే ఈ భువనాలు, ఈ లోకాలు, వీటన్నిటినీ కూడా నీవు సృష్టి చేసి ఉంచుకున్నావు కదా. ప్రోతభువనం పరం సదసదాత్మకం. సదసదాత్మకం
సద్రూపంలో కనిపించేటువంటి రూపంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా నీ యొక్క రూపాలే, అసత్ కనిపించనటువంటి రూపంలో ఉండే వస్తువులన్నీ కూడా నీ రూపాలే, పరం అంటే కార్యరూపంలో వచ్చినవన్నీ కూడా నీ రూపాలే, అపరం కారణ రూపంలో వచ్చినవన్నీ కూడా నీ రూపాలే, సదసదాత్మకం ఈ సదసదాత్మకం లేదా వ్యక్తావ్యక్తాత్మకం అనే వాటన్నిటికంటే కూడా నీవు పరం పై స్థాయిలో వీటితో సంబంధం లేనట్లుగా కూడా నుంచునుంటావు. ఇలాంటి వాడివైనటువంటి నిన్ను ఎవరైతే మనస్సులో అనన్యభక్తితో భావన చేస్తారో తేషాం అటువంటి వారికి సుపక్వ యోగానాం వాళ్ళ యోగాభ్యాసం గనక పక్వమైతే ఫలితాన్ని అందించటానికి సిద్ధమైనటువంటి స్థాయిలోకి వచ్చినట్లయితే సుపక్వ యోగానాం దానికి తగ్గట్లుగా వాళ్ళు జితశ్వాసేంద్రియాత్మనాం తమ యొక్క శ్వాసను జయించి ప్రాణాయామాన్ని సాధించుకుని ఆ ప్రాణాయామ బలంతో జిత ఇంద్రియులుగా ఇంద్రియాలను గెలిచిపెట్టుకుని ఆ ఇంద్రియ జయము ప్రాణాయామము అనే రెండిటి బలం వలన ఆత్మజయం అంటే మనస్సును గెలిచిపెట్టుకుని ఉంటారో జిత శ్వాస ఇంద్రియ ఆత్మనాం అటువంటి వారికి లబ్ధ యుష్మత్ ప్రసాదానాం నీ యొక్క అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది కదా. అలాంటి లబ్ధ యుష్మత్ ప్రసాదానాం నీ యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకున్నటువంటి వారికి సిద్ధిని సాధించుకున్న వారికి న కుతశ్చిత్ పరాభవ పరాభవ ఓటమి అనేది ఏ కారణం వల్ల కూడా రాదు, ఏ కారణం వల్ల కూడా వారు ఓటమి పాలు కారు. అలా ఎవరిని ఓటమికి గురి చేయనటువంటి ప్రభావం నీ యొక్క ప్రభావం. అటువంటి నిన్ను మేము కూడా అనన్యభక్తితో సేవించుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం ఈ చీకట్ల వల్ల మాకు కూడా ఓటమి రాకుండా ఉండాలి అని యత్మానన్యేన భావేన భావయంత్యాత్మభావనం ఆత్మని ప్రోతభువనం పరం సదసదాత్మకం తేషాం సుపక్వయోగానాం జితశ్వాసేంద్రియాత్మనాం లబ్ధ యుష్మత్ ప్రసాదానాం న కుతశ్చిత్ పరాభవ అనే 2 శ్లోకాల్లో దేవతలు చెప్తున్నారు. ఇంకా ఉంది యస్య వాచా ప్రజా సర్వాః గావస్తంత్యేవ యంత్రితాః హరంతి బలి మాయత్తాః తస్మై ముఖ్యాయ తే నమః అని మరొక శ్లోకంలో కూడా నమస్కారం చేసి నమస్కారాన్ని పూర్తి చేసుకుంటున్నారు. యస్య ఏ బ్రహ్మగారి యొక్క వాచ బ్రహ్మగారి ముఖం నుండి వెడలినటువంటి వేదవాక్కులు అనేటువంటి వాక్కులతో ప్రజా సర్వాహ ఈ లోకంలో పుట్టిన ప్రతి వారు కూడా యంత్రితాహ నియమించబడి ఉన్నారు. బ్రహ్మగారి యొక్క ముఖాల నుండి వచ్చినటువంటి వేదాలు ఆజ్ఞారూపమైనటువంటి వేదాలు మానవులకు ఒక తాళ్ళులాగా ముక్కుతాళ్ళులాగా పనిచేస్తాయి. ఆ ముక్కుతాడు ప్రకారమే వారు వెళ్ళాలి, వెళ్ళకపోతే నొప్పి అనేది తప్పనిసరి అవుతుంది. గావః తంత్యా ఇవ ఎలాగైతే పశువులకి ముక్కుతాడు వేస్తారో అలాగే ప్రజలందరికీ కూడా పుట్టిన ప్రతి మానవుడికి కూడా ఈయన తన యొక్క వేదవాక్కులు అనేటువంటి తాడుతో ముక్కుతాడు లాంటిది వేశాడు. యస్య వాచా ప్రజా సర్వాః గావస్తంత్యేవ యంత్రితాః హరంతి బలిం ఆయత్తాః ఆ వాక్కులలో ఉండేటువంటి కర్మల ద్వారా ఈయనకే ఈ బ్రహ్మగారికే కూడా హరంతి బలిం పూజలను చెల్లించుకుంటూ ఉంటారు. పూజలను చెల్లించుకుంటూ ఆయన యొక్క అదుపులో ఉంటూ హరంతి బలిం ఆయత్తాః ఉంటూ తమ జీవితాలని సార్థకం చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో ఆయన్ని ముఖ్యుడుగా కూడా భావిస్తూ ఉంటారు. అటువంటి తస్మై ముఖ్యాయ తే నమః ముఖ్యుడవైనటువంటి ప్రజలందరికీ ముఖ్యుడవైనటువంటి ప్రజలందరికీ ఆజ్ఞలు వేయగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి నీకు నమస్కారం అనే శ్లోకంతో యస్య వాచా ప్రజా సర్వాః గావస్తంత్యేవ యంత్రితాః హరంతి బలిమాయత్తాః తస్మై ముఖ్యాయ తే నమః అని దేవతలు బ్రహ్మగారిని 5 శ్లోకాలలో స్తుతి చేసుకుని నమస్కారము చేసుకుని
తమ యొక్క పరిస్థితిని కూడా వెల్లడి చేసుకుని, ఇలా ఉంది పరిస్థితి, మొత్తం చీకట్లు అలముకున్నాయి, మేమేమి మా పనులు చేయలేకపోతున్నాము అని చెప్పుకుంటున్నారు. దాన్నే ఇంకా స్పష్టంగా పై శ్లోకంలో అంటున్నారు. సత్వం విధత్స్వ శంభూమన్ తమసా లుప్తకర్మణాం అదభ్ర దయయా దృష్ట్యా ఆపన్నాన్ అర్హసి ఈక్షితుం అని. సత్వం విధత్స్వ, ఇన్ని రకాల విశేషణాలు నీ గురించి చెప్పాము. అన్నిటికంటే ఈ సృష్టి నీ చేతిలో ఉంది, జగద్ధాత అని చెప్పాం కదా. అందువల్ల ఆ విశేషణాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని, ఈ సృష్టి నీది అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, విధత్స్వ శం, నువ్వు మాకు మంచి చెయ్యి. ఏం చేయాలి మంచి అంటే, ప్రాబ్లం ఇది, దీన్ని సాల్వ్ చెయ్యి. ప్రాబ్లం ఏంటి? తమస లుప్త కర్మణ, మొత్తం చీకట్లు అలముకున్నాయి, ఆ చీకట్లలో మాకు ఏం చేయాలో పాలుపోవటం లేదు, మేము చేయవలసిన పనులన్నీ కూడా లోపించిపోయినాయి. తమస లుప్త కర్మణ. ఏం చేయాలి ఇప్పుడు అంటే, ముందు మా వైపు ఒక్కసారి కరుణతో చూడు, తర్వాత అదే తెలుస్తుంది అని అదభ్ర దయయా దృష్ట్యా ఆపన్నాన్ అర్హసి ఈక్షితుం అని అంటున్నారు. అదభ్రదయయా, కొంచెం దయ చాలదు, కొంచెం దయ ఎక్కువ స్థాయిలో ఉంచుకోవాలి. ఎక్కువ స్థాయిలో దయతో కూడినటువంటి దృష్ట్యా నీ అనుగ్రహ దృష్టిని మా మీద ప్రసరింపజేస్తే, ఆపన్నాన్, ఆపదలలో ఉండేటువంటి మమ్మల్ని నువ్వు ఒకసారి చూస్తే, ఈక్షితుం అర్హసి, నువ్వు ఒకసారి చూస్తే మా కష్టాలన్నీ గట్టెక్కినట్లే అని. సత్వం విధత్స్వ శం భూమన్ తమసా లుప్తకర్మణాం అదభ్ర దయయా దృష్ట్యా ఆపన్నాన్ అర్హసి ఈక్షితుం అని అన్నారు. ఇంతకీ ప్రాబ్లం ఏంటో చెప్పారు కానీ దానికి ఆ రూట్ కాస్ చెప్పలేదు కదా, కారణం చెప్పలేదు. అంటే ఏషదేవ దితేర్గర్భ ఓజః కాశ్యపమర్పితం దిశస్తిమిరయన్ సర్వాః వర్ధతే అగ్నిరివైధసి అని దాని కాజ్ కూడా చెప్పేశారు. ఏషదేవ, ఈ చీకట్లకి కారణం ఏమిటి అంటే, ఓ దేవా, దితేర్గర్భ, ఆ దితి తాలూకు గర్భం ఈ చీకట్లకు కారణం. మరి దితి గారికి ఇంత సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఓజః కాశ్యపం, అది దితి గారి సామర్థ్యం కాదు, కశ్యప మహర్షి గారి యొక్క తేజస్సు. మరి కశ్యప మహర్షి గారి తేజస్సు అంటున్నారు, దితి గారి గర్భం అంటున్నారు, రెండిటికి లింక్ సరిగ్గా కుదరటం లేదు. అంటే అర్పితం, ఈ కశ్యప మహర్షి గారి యొక్క తేజస్సు దితి గారి గర్భంలో నిక్షిప్తమై ఉంది ప్రస్తుతము. కాబట్టి ప్రధానమైన కారణం కశ్యప మహర్షి గారి తేజస్సు దితి గారి గర్భంలో నిక్షిప్తమై ఉండటం, ఆ గర్భం పెరుగుతూ ఉండటం అనేది కారణం. ఏషదేవ దితేర్గర్భ ఓజః కాశ్యపమర్పితం. ఈ గర్భం ఏం చేస్తోంది? తేజస్సు ఏం చేస్తోంది? దిశస్తిమిరయన్ సర్వాహ, మొత్తం దిక్కులన్నిటినీ కూడా అంధకారమయం చేసేస్తోంది. దిశస్తిమిరయన్ సర్వాహ, కొని ఏదో చీకట్లు అలుముకుంటున్నాయి అనేది కాదు, వర్ధతే, ఇంకా పెరిగిపోతోంది అంటే 100 ఏళ్లుగా పెరిగిపోతూనే ఉంది. 100 ఏళ్లుగా అగ్నిరివ ఏధసి, అగ్నికి ఏ సమిధలో లేదా ఏ కట్టెలో వేస్తే ఇంకా పెరుగుతూనే ఉంటుందో, అలాగే ఈ దితి యొక్క గర్భం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది, బయటికి రాదు, ఆ పెరగటం ఆగదు అనే స్థాయిలో ఉంది. ఏషదేవ దితేర్గర్భ ఓజః కాశ్యపమర్పితం దిశస్తిమిరయన్ సర్వాః వర్ధతే అగ్నిరివ ఇధసి అని కాస్ చెప్పారు. కారణమిది, ప్రాబ్లం ఇది, సాల్వ్ చేయటం అనేది నీ చేతుల్లో మాత్రమే ఉంది, సాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా నీకుంది అని దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారితో మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకుంటే బ్రహ్మగారు ఏం చేశారు అనే దాన్ని సంక్షిప్తంగా మైత్రేయ ఉవాచ. సప్రసహ్య మహాబాహో భగవాన్ శబ్దగోచర ప్రత్యాచష్టాత్మభూర్దేవాన్ ప్రీణన్ రుచిరయా గిరా. దేవతలు టెన్షన్ పడినంత ఘోరంగా బ్రహ్మగారేం టెన్షన్ పడలేదు.
ప్రహస్య ఆయన ఒక్కసారి ఓ చిరునవ్వు నవ్వారు. ఓ అదా అన్నట్లుగా ఓ చిరునవ్వు నవ్వారు. ప్రహస్య మహాబాహో, ఓ విదురుడా, భగవాన్ సమర్థుడైనటువంటి శబ్దగోచర వైదికమైనటువంటి శబ్దాలకు అర్థమైనటువంటి ఆ బ్రహ్మగారు దేవతలందరూ కూడా తమ వాక్యాలను ఆయనకి నివేదించుకోగా చాలా సింపుల్గా ప్రహస్య చాలా చిన్నగా నవ్వి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు అన్నట్లు వాళ్ళందరికీ ఒక సాంత్వనను చేకూర్చారు. ప్రహస్య మహాబాహో భగవాన్ శబ్దగోచర. అంతేకాకుండా ప్రత్యాచష్ట, వారికి అనునయ వాక్యాలను కూడా ఆయన పలికారు. ఎందుకు? ఆత్మభువు, ఆయన స్వయంభువు, స్వయంగా తాను పుట్టి ఈ సృష్టిని మొత్తం చేసినటువంటి మహానుభావుడు. కాబట్టి ఈ సృష్టిలో ఏం జరిగినా ఆయనకి తెలుసు, ఎప్పటికీ ఇది అంతమవుతుంది అని తెలుసు, ఎందుకు జరిగింది, కారణమేంటి, వీటన్నిటిని గురించి తెలుసు. కాబట్టి ఆత్మభూహు ఆ బ్రహ్మగారు ఇప్పటికిప్పుడు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయటం అనేది ఎవరి తరము కాదు. ఆ గర్భం బయటికి రావలసిందే, వాళ్ళిద్దరూ లోకాలను అష్టకష్టాలు పెట్టవలసిందే, కొంతమంది అయినా పడవలసిందే, పడిన తర్వాత శ్రీహరి అవతరించవలసిందే, అప్పుడు సాల్వ్ అవుతుంది. అంతవరకు సాల్వ్ అయ్యేందుకు ఏమీ లేదు. అంతవరకు ఏంటంటే మంచి మాటలతో వచ్చిన వాళ్ళని సాంత్వనపరిచి పంపించటమే చేయగలిగింది అని అనుకుని దేవాన్ ప్రీణన్, దేవతలందరినీ కూడా రుచిరయా గిరా, రుచికరమైనటువంటి మాటలతో, వినసొంపైనటువంటి మాటలతో అసలు ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని చెబుతూ దేవతలందరినీ సంతోషపెడుతూ వాళ్ళతో మాట్లాడాడు. తన నవ్వుతో ఈ ప్రాబ్లం పెద్దగా ఏమీ లేదు అనే విషయాన్ని వ్యక్తపరిచారు. అదే సమయంలో ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి మొదలైంది అని దేవతలకి కొంచెం మృదువైన మాటలతో వివరంగా చెప్పి వాళ్ళ కష్టాన్ని కొంత మేరకు సాంత్వనపరచటానికి ప్రయత్నం చేశారు అని మైత్రేయ మహర్షి గారు ప్రహస్య మహాబాహో భగవాన్ శబ్దగోచర ప్రత్యాచష్టాత్మభూర్దేవాన్ ప్రీణన్ రుచిరయా గిరా అని అంటున్నారు. ఇక మీద మంచి వృత్తాంతాలు రాబోతున్నాయి. ఇంతవరకు వచ్చిన వృత్తాంతాలు ఒక రకంగా మంచివి, ఇక మీద ఇంకొక రకమైనటువంటి మంచివి. ఆ మంచి వృత్తాంతాలు బ్రహ్మగారు తన నోటితోనే కొంచెం కొంచెంగా చెప్పబోతున్నారు. ఆ మంచి వృత్తాంతాలలో ఎలాగూ కలుషితం అవ్వటం అనేది సహజం అనేది ఆయన మాటల ద్వారానే తెలుసుకోవచ్చు. ఇప్పటికైతే రెండు విషయాలను మనం గట్టిగా పట్టుకోవాలి. ఒకటి, ప్రహ్లాదుడిని గురించి కశ్యప మహర్షి గారి డిస్క్రిప్షన్ అనేది ఎలా ఉంది అనే విషయాన్ని పట్టుకోవాలి. అందులో ఆయన భగవద్భక్తుడు అని మొదలుపెట్టి ఆ భగవద్భక్తిలో భాగంగా హృష్ట పరర్ధ్య వ్యథితో దుఃఖితేషు జగత శోకహర్త, అలాగే అభూత శత్రు అనేటువంటి విశేషణాలతో ఆయన ప్రహ్లాదుని వర్ణించటం అనేది దేనికి చిహ్నం అనే విషయాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. భక్తి అనేది మనిషిని ఎటువైపు తీసుకువెళుతుంది, మానవుడి యొక్క జీవితాన్ని ఏ విధంగా మలుస్తుంది, ఏ విధంగా మలచటానికి భక్తిని వాడుకోవాలి అనే విషయాన్ని ఇప్పటి నుంచే మనం గట్టిగా పట్టుకోవాలి. అందరి మీద, ఎవరి మీద శత్రుభావం లేకుండా, అందరి మీద సమానమైనటువంటి బుద్ధి, అందరిలోనూ పరమాత్మను చూసేటువంటి బుద్ధి, అందరిలోనూ పరమాత్మను చూస్తూ ఎవరు బాగున్నా సంతోషించే, ఎవరు బాధపడ్డా బాధపడేటువంటి స్వభావం అనేది భక్తిలో ప్రధానమైనటువంటి అంగం అనే విషయాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఇది కాక మిగతా భక్తికి సంబంధించినటువంటి అంశాలు బాహ్యం, ఆంతరం అనే రెండు రకాల అంశాలు పట్టుకోవలసినవే. వీటితో పాటుగా దేవతలు చెప్తున్నటువంటి మరొక ప్రధానమైన అంశాన్ని కూడా మనం గట్టిగా పట్టుకోవాలి. అది యస్య వాచా ప్రజా సర్వాః గావస్తంత్యేవ యంత్రితాః. ఆయన తన వాక్కు అనేటువంటి తంత్రితో, వేదం అనేటువంటి వేదవాక్యాలు, వేదాజ్ఞలు అనేటువంటి తాళ్లతో మనకు ముక్కుతాడు వేసేశాడు. ముక్కుతాడు వేసి నేను పంపించిన వైపే, నేను నడవమన్న వైపే నీవు నడవాలి అని చెప్తున్నాడు.
ముక్కుతాడు వేసిన తర్వాత ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, మరొకటైనా కావచ్చు, మిగతా జంతువులైనా కావచ్చు, ఆ తోలేవాడు నడవమన్న వైపుకు కాక వేరే వైపుకు నడిస్తే అవి ఏ రకంగా బాధపడతాయి అనే సంగతి ఆలోచించుకోవాలి. ఒకవేళ గనక తోలేవాడు నడవమన్న వైపు కాక వేరే వైపు నడిస్తే ఆ ముక్కుతాడు అనేది పశువుల్ని బాగా బాధ పెట్టే మాట అయితే, ఆ విషయం మనకు అర్థమయ్యే మాట అయితే, మనం ఈ వైదికమైనటువంటి ఆజ్ఞలను పాటించకపోతే, బ్రహ్మగారు వేసినటువంటి ఈ ముక్కుతాడును పట్టించుకోకపోతే ఎంత నొప్పికి సిద్ధంగా ఉండవలసి వస్తుంది అనే విషయం మీద మనం ఆలోచన చేసుకొని తీరాలి. భయపడాలి, తప్పనిసరిగా భయపడాలి. నేను ఆయన ముక్కుతాడుకి లొంగకపోతే, ఆయన గట్టిగా లాగేస్తే నా పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి భయం మనందరిలోనూ కలగాలి. ఆ భయంతో ఆ వైదికమైనటువంటి జీవన మార్గాన్ని మనం అనుసరించాలి. వైదికమైనటువంటి జీవిత మార్గం నుంచి కొంచెం కూడా పక్కకి వెళ్లకుండా నొప్పి లేనటువంటి జీవితాన్ని, నొప్పి అనేటువంటి ఫలితాన్ని తీసుకురానటువంటి జీవితాన్ని మనం సాధించాలి అని ఈ మాటలతో మనం గట్టిగా తెలుసుకోవాలి. మిగతా అంశాలు కూడా చాలా ప్రధానమైనటువంటివే. వాటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకుని మనం ఎవరికీ నొప్పి కలిగించని, మనకు మనం నొప్పి తెచ్చుకోనటువంటి ఉత్తమమైన జీవన విధానానికి మనం ఒక కొత్త పునాది వేసుకుందాము. ఆ పునాదిని ఒక భవనంగా నిర్మించి ఆ భవనంలో తననే నివాసం ఉండవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఈ రోజుకి ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వ్యాస మహర్షి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచనశంభు భగవాన్ బాదరాయణ అని త్రిమూర్తి స్వరూపంగా వ్యాస మహర్షిని వర్ణించారు. ఇక్కడ భగవద్గీతలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణయేవచ నిర్మమో నిరహంకార సుఖదుఃఖ సమః క్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియః అని భక్తి యోగంలో పరమాత్మ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి వాక్యాలు. అంటే భక్తికి నిర్వచనం ఎవరి యందు ద్వేషం లేకపోవటం, ప్రాణులందరినీ సమానంగా చూసుకోవటం, నాది నేను అనే భావన లేకపోవటం, కర్తృత్వ భోక్తృత్వ బుద్ధిని విడిచిపెట్టటం, ఇటువంటి లక్షణాలన్నిటితో పాటు మయ్యర్పిత మనోబుద్ధి నాయందు బుద్ధి కలిగి ఉండడం అనేది ఆ శ్లోకాల్లో చిట్ట చివరిగా చెప్పిన మాట. అంటే భక్తి లక్షణం అంటే ఏంటో ఈరోజు ఆచార్యుల వారు ఎంతో చక్కగా వర్ణించి చెప్పారు. అక్కడ గీతలో కృష్ణుడు చెప్పినటువంటి వాక్యాలు, అది వ్యాసభారతమే అయినా పలికింది కృష్ణుడు. ఇక్కడ శ్రీమద్భాగవతంలో ఆ వ్యాస మహర్షి చెప్పినటువంటి ప్రహ్లాదుని లక్షణాలు కూడా ఈ రెండు సమానమైన పోలికతో కనిపిస్తూ ఉన్నాయి. భక్తి అంటే పరపీడ చేయకపోవటం, ఆ దాంతోపాటుగా భగవంతుని యందు మనసు లగ్నం చేయటం అనే సారాంశాన్ని ఈనాటి ఆచార్యుల వారి చక్కని ప్రవచనంలో మనం తెలుసుకున్నాం. ఆ విషయాన్ని స్మరించుకుంటూ ఈనాడు శ్లోక పారాయణ చేసుకుందాం. తృతీయ స్కంధంలో 15వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః మైత్రేయ ఉవాచ ప్రాజాపత్యంతు తత్తేజః
वाक्यन्तु तत्तेजः परतेजोहनन्दितिः परतेजोहनं धितिः दधार वर्षाणि शतम् दधावर्षाणि शतम् शङ्कमानासुरार्दनात् शङ्कमानासुरार्दनात् लोके तेन हता लोके लोके तेन हता लोके लोकपाला हतौजसः लोकपालाहतौजसः न्यवेदयन् विश्वसृजे न्यवेदयन् विश्वसृजे ध्वान्तव्यतिकरन् दिशाम् स्वान्तव्यतिकरं दिशाम् देवा ऊचुः देवा ऊचुः तम एतद्विभो वेत्थ तम एतद्विभो वेत्त संविघ्नायद्वयम् भृशम् संविज्ञाय त्वयं भृशम् न ह्यव्यक्तम् भगवतः न ह्यव्यक्तं भगवतः कालेनास्पृष्टवर्त्मनः कालेन स्पृष्टवत्मनः देवदेव जगद्धातः देवदेव जगद्धातः लोकनाथ शिखामणे लोकनाथ शिखामणे परेषामपरेषान्त्वम् परेषामपरेषां त्वं भूतानामसि भाववित् भूतानामसि भाववित् नमो विज्ञानवीर्याय नमो विज्ञानवीर्याय माययेदमुपेयुषे माययेदमुपेयुषे गृहीतगुणभेदाय गृहीतगुणभेदाय नमस्ते व्यक्तयोनये नमस्ते व्यक्तयोनये ये त्वानन्येन भावेन ये त्वानन्येन भावेन भावयन्त्यात्मभावनम् भावयन्त्यात्मभावनम् आत्मनि प्रोतभुवनम् आत्मनि प्रोतभुवनम् परं सदसदात्मकम् परं सदसदात्मकम् तेषां सुपक्वयोगानाम् तेषां सुपक्वयोगानाम् जितश्वासेन्द्रियात्मनाम् जितश्वासेन्द्रियात्मनाम् लब्धयुष्मत्प्रसादानाम् लब्धयुष्मत्प्रसादानाम् न कुतश्चित् पराभवः न कश्चित् पराभवः यस्य वाचा प्रजाः सर्वाः यस्य वाचा प्रजाः सर्वाः गावस्तन्त्येव यन्त्रिताः गावस्तन्त्येव यन्त्रिताः हरन्ति बलिमायत्ताः परन्ति बलिमायत्ताः तस्मै मुख्याय ते नमः तस्मै मुख्याय ते नमः सत्वं विधत्स्व शम्भूमन् सत्त्वं विधत्स्व शम्भूमन् तमसा लुप्तकर्मणाम् तमसा लुप्तकर्मणाम् अदभ्रदयया दृष्ट्या अदभ्रदयया दृष्ट्या आपन्नानर्हसीक्षितुम् आपन्नानर्हसीक्षितुम् एष देवदितेर्गर्भः एष देवदितेर्गर्भः ओजः कास्यपमर्पितम् ओजः कास्यपमर्पितम् दिशस्तिमिरयन् सर्वाः दिशस्तिमिरयन् सर्वाः वर्धतेऽग्निरिवैधसि वर्धतेऽग्निरिवैधसि मैत्रेय उवाच मैत्रेयोवाच सप्रहस्य महाबाहो सप्रहस्य महाबाहो भगवान् शब्दगोचरः भगवान् शब्दगोचरः प्रत्याचष्टात्मभूर्देवान् प्रत्याचष्टात्मभूर्देवान् प्रीणन् रुचिरया गिरा प्रीणन् रुचिरया गिरा ब्रह्मोवाच ब्रह्मोवाच मानसा मे सुतायुष्मत्
मानसा मे सुता युष्मत् पूर्वजाः सनकादयः पूर्वजाः सनकादयः चेरुर्विहाय सालोकात् चेरुर्विहाय सालोकात् लोकेषु विगतस्पृहाः लोकेषु विगतस्पृहाः त एकदा भगवतो त एकदा भगवतो वैकुण्ठस्यामलात्मनः वैकुण्ठस्यामलात्मनः ययुर्वैकुण्ठनिलयम् ययुर्वैकुण्ठनिलयम् सर्वलोकनमस्कृतम् सर्वलोकनमस्कृतम् वसन्ति यत्र पुरुषाः वसन्ति यत्र पुरुषाः सर्वे वैकुण्ठमूर्तयः सर्वे वैकुण्ठमूर्तयः ये निमित्तनिमित्तेन ये निमित्तनिमित्तेन धर्मेणाराधयन् हरिम् धर्मेणाराधयन् हरिम् यत्र चाद्यः पुमानास्ते यत्र चाद्यः पुमानास्ते भगवान् शब्दगोचरः भगवान् शब्दगोचरः सत्वं विष्टभ्य विरजम् सत्वं विष्टभ्य विरजम् स्वानां नो मृडयन् वृषः स्वानां नो मृडयन् वृषः यत्र नैश्रेयसन्नाम यत्र नैश्रेयसं नाम वनं कामदुघैर्द्रुमैः वनं कामदुहैर्द्रुमैः सर्वर्तुश्रीभिर्विभ्राजत् सर्वत्तु श्रीभिर्विभ्राजत् कैवल्यमिव मूर्तिमत् कैवल्यमिव मूर्तिमत् इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे पञ्चदशाध्याये श्लोकाः दशाध्याये श्लोकाः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.